జిల్లాకు చెందిన సాయి సాధన చిట్స్ అధినేత పాలడుగు పుల్లారావు జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. పుల్లారావును పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. నర్సరావుపేటలో సుమారు 170 కోట్లు అప్పు చేసి ఇటీవల పుల్లారావు పరారయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కుటుంబంతో సహా పుల్లారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇక నర్సరావుపేటలోని అన్ని బ్యాంకులకు సాయి సాధన చిట్ ఫండ్స్ ఆర్థిక లావాదేవీలు నిలుపుదల చేయాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు నర్సరావుపేటలోని సాయి సాధన చిట్ ఫండ్ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు డీఎస్పీ నాగేశ్వరరావు, తహసీల్దారు వేణుగోపాలరావు నేతృత్వంలో సదరు సంస్థలు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత రికార్డులు పరిశీలించాక చిట్ ఫండ్ కార్యాలయానికి అధికారులు సీజ్ చేశారు. పుల్లారావుపై గుంటూరు, నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేశారని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. దీంతో అతడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. దాదాపు 43 మంది విక్టిమ్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. చర్చ్ ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ముద్దాయిల కోసం కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా విక్టిమ్స్ చాలామంది రావాల్సి ఉంది. మరి దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మనకి సుమారు ఒక 10 కోట్ల రూపాయలు చీటింగ్ చేసినట్టుగా మనకి ఉంది. ఇంకా చాలా కూడా విక్టిమ్స్ రావాల్సి ఉంది. చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే దాదాపు ఇంకొక 10 డేస్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఎంత అమౌంట్ మిస్యూజ్ అయింది, ఎంతమంది విక్టిమ్స్కి వీళ్ళు ఇది చేశారు అనేది మరి ఒక 10 డేస్లో మీకు అవుతుంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే కంప్లీట్గా మీకు చెప్పలేము. ఇంకా ఒక